రైట్ మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా దివంగత నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆరోగ్యం పట్ల అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానుల్లో ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వంగవీటి రాధా ఆరోగ్యం అయితే ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా రాధా రాజకీయ అరంగేట్రం చేశారు. చేసిన వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో రాధా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు కూడా రాధాకి కాలం కలిసి రాలని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి కేవలం 800 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన రాధా మళ్ళీ ఓటమి చెందారు. అయితే 2019, 2024 రెండు ఎన్నికల్లో కూడా వంగవీటి రాధా పోటీకి నిరాకరించారని చెప్పుకోవచ్చు. రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కోసం వంగవీటి రాధా ప్రచారం చేశారు. అయితే వంగవీటి రాధా మొన్న తెల్లవారుజామున ఛాతి నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే స్వల్ప గుండెపోటు వచ్చినట్లయితే వైద్యులు ధృవీకరించిన పరిస్థితి ఉంది. వంగవీటి రాధాకి ఒక స్టెంట్ కూడా వైద్యులు వేసినట్లయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వంగవీటి రాధా ఆరోగ్యం అయితే ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం ఉందని వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. అయితే వంగవీటి రాధాని ఇప్పటికే తన సోదరుడు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర హెల్ప్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. అదేవిధంగా ఇటు మరొక నేత వంగవీటి మోహన్ రంగా తోటి సన్నిహితంగా ఉన్నటువంటి బుల్లెట్ ధర్మారావు, ఈయన కూడా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్నారు. బుల్లెట్ ధర్మారావు సైతం కూడా వంగవీటి రాధాని పరామర్శించారు. అయితే ఇప్పటికే వంగవీటి రాధా ఆరోగ్యం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త భయాందోళనలు అయితే అభిమానుల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా రాధా ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు.